అతను ఏమన్నాడంటే ఆ, మన స్కీమ్స్ మొత్తం 87% స్కీమ్స్ అన్ని ఎన్ని స్కీములు ఉన్నాయో ఆ, స్కీములన్నీ 87% ఉన్నాయంట గురు. 87% తీసుకుంటున్నారు జనం. 87% స్కీమ్స్ తీసుకుంటున్నారు. ఆ, అది చంద్రబాబుకి అర్థమయ్యే అన్ని స్కీములు పెట్టాడు, పిచ్చోడే కాదు. అవునులే. అతను అనుకుంటున్నాడు జనాలంతా నాకు ఓటేసేదానికి వచ్చారని. జగన్ ఓటేసారు సంగతి తెలియలే అతనికి. తీసుకున్నాడు స్కీమ్లు తీసుకున్నాడు అంతా ఎందుకే రే పిచ్చోడు ఉన్నాడు, అందరూ వేసారు కొడుతున్నాడు. నేను చెప్పింది అదే జగన్ సార్కి. 87.5% మన వాళ్ళందరూ ఓట్లు వేశారు. తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు ద్రోహం చేయలేదు. ఈ 4 ఏళ్ల నుంచి తీసుకున్న వాళ్ళందరూ ఓట్లు వేశారు అని చెప్పాడు. అవునులే. అర్థమైందా? అవునులే. బీజేపీ గురించి కూడా మంచి ఆసక్తికరమైన విషయాలు చెప్పారంట వాళ్ళు. ఏమని? ఏంటంటే వాళ్ళు భలే చెప్పారు. ఈ కేజ్రీవాల్ ఒకటి పెద్ద మైనస్ అంట. కేజ్రీవాల్ బీహార్లో నితీష్ కుమార్ సార్ ఇప్పుడు బీహారు, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్, రాజస్థాన్ వచ్చి ఆల్రెడీ రైతులు పెద్ద సమస్యలు ఉన్నాయంట. రైతులు వాళ్ళు కొన్ని ఊర్లలో వీళ్ళని రానియట్లేదంట. వాడు ఐపాక్ సూపర్ గా చెప్పాడు. బీజేపీ వాళ్ళని దగ్గర కూడా రానిట్లేదంట. మొత్తం మీద 350 సీట్లు పోటీ చేస్తే దాంట్లో 150 సీట్లు రావడం కష్టమట. ఎవరికి? బీజేపీకి. మరి వాడు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పుంజుకుంటున్నాడు విపరీతంగా. మరి ఇంకేనా బొక్క పోసానవా? చేరినా లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పుంజుకున్నాడు. వాడు పుంజుకున్న తర్వాత బీహార్ కానీ దెబ్బ కొట్టిందంటే రాజస్థాన్ కూడా ఆటోమేటిక్ కొట్టేస్తుంది. రాజస్థాన్ కొట్టిందంటే మహారాష్ట్రలో శివసేనని చీల్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా. అవును. అది ఒక పెద్ద మైనస్ అంట. శివసేన మీద సానుభూతి ఉందంట. వాడు ఎక్సలెంట్ పాయింట్ చెప్పాడు నిజంగా అసలు. అవునా కదా? వాడు చెప్పిన పాయింట్లు అయితే కర్ణాటకలో అయితే పూర్తిగా లేదు. కానీ కొంచెం బలం ఏంటంటే ఆ పథకాలు కొంచెం ఇది కావట్లేదనే ఉద్దేశంతో కర్ణాటకలో ఏమన్నా వస్తాయేమో. పోయినసారి కర్ణాటకలోనే ఎక్కువ సీట్లు 27 సీట్ల దాకా బీజేపీకి వచ్చాయి. ఈసారి కర్ణాటక అంత రావు అనేది ఉద్దేశం ఈయనకి. ఇంకా ఎట్లయినా తమిళనాడు పూర్తిగా పోయింది. స్టాలిన్ ఆధ్వర్యంలో ఉంది తమిళనాడు పూర్తిగా కర్ణాటకకే ఇది. ఒరిస్సా అయితే మొన్న భయంకరంగా తిట్టాడంట ఎవరిని, మన ముఖ్యమంత్రిని. ఆంధ్రప్రదేశ్ లో ఎట్టా ముఖ్యమంత్రితో విరోధం ఉంది, ఒరిస్సాలో విరోధం ఉంది. ఇంకా వెస్ట్ బెంగాల్ ఆమె మద్దతు నేను ఇండియా కూటమికి ఇస్తానని చెప్తుంది. అవునా కదా? ఎవరు? అవును మమతా బెనర్జీ. మమతా బెనర్జీ ఏం చెప్తుంది? నేను ఇండియా కూటమికి మద్దతు ఇస్తాను అని చెప్తుంది. కానీ కాంగ్రెస్ ఈసారి 300 సీట్లలో కనీసం 200 కానీ కొడితే మిగతా కూటమితో కొన్ని ఏర్పాట్లు చేసుకొని వస్తే కానీ అన్ని ఖచ్చితంగా గెలుస్తుందని గ్యారంటీ కూడా లేదు. ఈసారి 300 సీట్లలో ఒక ఉత్తరప్రదేశ్ ఒక్కటే నమ్ముకుంది బీజేపీ అని చెప్పాడు. సాగు కొడుతున్నావు నాకు కారు, నీ ఆటక పడుతుంది సైన్ రోడ్లా కట్టుబడుతుంది. ఒక్క ఉత్తరప్రదేశ్ ఒక్కటే బీజేపీ నమ్ముకుంది. మిగతా ఉత్తరాది రాష్ట్రాల్లో ఏది కూడా ఇప్పుడు నమ్మకం లేని పరిస్థితి బీజేపీకి తెలుసు ఆల్రెడీ. వాళ్ళు చేసిన తిక్కల శాస్త్రాల వల్ల నమ్మట్లేదు అనేది ఒక పెద్ద టాక్ అంట. ఇవన్నీ జగన్ సార్ చెప్పారంట వాళ్ళు, తెలుసా? ఈసారి మన అంచుల్లోకి వస్తుంది సార్ బీజేపీ, ఖచ్చితంగా మన కాళ్ళు పట్టుకుంటుంది గ్యారంటీగా అని చెప్పారంట. అదే కానీ జరిగితే తమ్ముడు నీకుంటుందా తమ్ముడు అన్నాడంట జగన్ సార్. అదే కానీ జరిగితే ఉంటుంది తమ్ముడు నీకు అట్లా నిన్ను ముంచి ఎత్తా తమ్ముడు అన్నాడంట. అట్లా వాడు భలే అనాలిసిస్ చేసి చెప్పాడు, సూపర్ గా చెప్పాడు వాడు. అసలు పైన చూస్తూనే ఉన్నా, పైన చూస్తున్నా. అవునవును చూసా. అది విషయం అర్థమైందా? బాగుందా ఏం గురు? ఏదే లెక్క సరిపోయిందా నీకు ఇప్పుడు? 200 సీట్లు గెలవాలి. ఆ 200 సీట్లు 150 గెలవడమే కష్టము. మొత్తం 350 పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇవి మంచి పేరు లేదు.
శివసేన చీల్చింది. అవును చూసా. అది పరిస్థితి గురు. ఇంకా ఇంకేదే మాట్లాడాడు అయిపోయాక అతను అట్లా అయిపోయాక. అవును 87% తీసుకుంటున్నాం మనం, ఎందుకు గెలం వాళ్ళు గారు అన్నాడు. 87% అంటే మామూలు కాదు. ఆ విషయం తెలిసే చంద్రబాబు నాయుడు అన్ని పథకాలు చెప్పాడు డబల్ గా. మన జగన్ సార్ చెప్పలేదు, మేమే చెప్పొద్దని చెప్పామని చెప్పాడు. మన బడ్జెట్ అంత లేదు, మనము అంత బడ్జెట్ లేదు మన దగ్గర, ఒకవేళ ఇచ్చిన అది ఫెయిల్యూర్ బడ్జెట్ చెప్తామంటే మనం లోకు అయిపోతాము రేపు అని చెప్పాట. అది విషయం. ఏమన్నాడు? బడ్జెట్ లేనప్పుడు వాళ్ళు అలా చెప్పిన తర్వాత మనమే లోకు అయిపోతాం సార్ రేపు. చంద్రబాబు నాయుడు ఇది మామూలుగా ఇది శ్రీలంక అయిపోతుంది అన్నాడు కదా ఇంతకుముందు. అవును, శ్రీలంక అయిపోతుంది అన్నాడు, తిరిగి మళ్ళీ ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు. ఎవరి మాట గుడ్డి వేట అంతే కదా, ఇప్పుడు దాని అర్థం అదే కదా. అవును, ఎవరి మాట గుడ్డేటుగా నమ్మాడు. మనం దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఒక 10 రూపాయలు పెంచి ఇచ్చేద్దాం సార్ అన్నాడంట. సరే కానీ పథకాల్లో మనం పెంచి పెట్టేస్తాము, అంతేగాని మనం దీంట్లో ఏమి ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు సార్. రైతు భరోసా ఇవన్నీ పెంచుతాము, మిగతా రైతు ఇది రుణమాఫీ అవసరం లేదు సార్ మనం చేయాల్సింది. దీంట్లోనే లబ్ధి పొందేస్తారు సార్, దీంట్లోనే ఆనందపడతారు. మనం పర్ఫెక్ట్ గా టైం టు టైం ఇస్తున్నాము మనీ. ఇప్పుడు ఈ రోజు రిలీజ్ చేశారు మళ్ళీ మిగతా డబ్బులన్నీ. అవునులే, మనం టైం టు టైం ఇచ్చేస్తున్నాం సార్. అందుకోసం మన మీద నమ్మకం ఉంది జనాలకి, వాళ్ళ మీద నమ్మకం అనే విషయంలో చంద్రబాబుకి 0 మైనస్ లో కూడా ఉండొచ్చు. అది చంద్రబాబు మీద నమ్మకం లేదు సార్. ఇది వాళ్ళు 30% ఉన్నారంటే గురు. ఖైరతాబాద్ ఐసిఐసి అదే విషయం అర్థమైందా? 30% ఉన్నారట. అది సంగతి. 30% ఎక్కడ, 80% ఎక్కడ ఉన్నారంట. వాడు పిచ్చోడు కాకపోతే అనుకోడు వేసారు, జనాలు వేసారు అనేసి ఎట్లా చెప్తున్నారు. 80% తీసుకుని ఇప్పుడు అడిగి అసలు మనకి ఎంత పర్సెంట్ ఉన్నారని అడిగా. 87.5% ఉన్నారు సార్ మనకి అన్నాడు. లబ్ధి పొందుతున్న వాళ్ళు. జగన్ మీద అయితే విరక్తి లేదు గురు, అర్థమైందా? జగన్ మంచోడు కాదు, జగన్ మోసం చేశాడు జనాలు అనేది ఎవరికి లేదు. పథకాలు రోజు రోజుకి పథకాలు తీసుకుని లబ్ధి పొందుతున్నారే కానీ. అవునా కదా? అది ఎవరు ఆలోచించలేకపోతున్నారు. ఎందుకని లాయర్లకి లా నేస్తం ఇచ్చా, ఆటో వాళ్ళకి ఆటో నేస్తం ఇచ్చా, వాహన మిత్ర ఇచ్చా, ఎవడో లబ్ధి పొందట్లేదు, ఎవరు డబ్బులు తీసుకోవట్లేదు. ఎవడో ఒక ఇద్దరు ఎదవరు ఉన్నారా కానీ మిగతా వాళ్ళంతా తీసుకుంటున్నారు కదా. మరి 87.5% అంట గురు. అది మన ఓటింగ్ మనకుంది, ఏం ప్రాబ్లం లేదు. అది వాళ్ళు లెక్కేసి చెప్పారు, ఊరికే కాదు అంచనా వాళ్ళది. అవునులే, వాళ్ళకి కొన్ని స్టాటిస్టిక్స్ ఎవిడెన్స్ ఉంటాయి. మరి అదే అడిగితే చెప్పాడు ఇట్లా ఐఫాక్టివ్ నమ్మాడు జగన్ సార్. అవునులే, అదే సంగతి. బాగుంది పరిస్థితి. అయితే బీజేపీ అలా ఉందా ఆ కథ? అవునులే, కొద్ది తేడా ఉంది బీజేపీ. తేడా ఉంది బీజేపీ. మరి తేడా ఉంది. నీకు ఒరిజినల్ గా ఏమి జరిగింది అనేది ఎవడైనా చూస్తాడు కదా. అవునవును, కరోనా అప్పుడు ఏం జరిగింది అన్ని చూస్తారు కదా. అది అన్ని ఆలోచిస్తున్నారు ఇప్పుడు జనాలు. ఊరికే వల్ల రైతులది పెద్ద సమస్య అంట. రాజస్థాన్. అవును, ఉంది ఎప్పటి నుంచో అసలు. నీకు విషయం తెలుసా, ఢిల్లీ క్రేజీ వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేశారని అందరూ అనుకుంటున్నారంట. అవును. అవునా కదా? అది ఇంకా రెండోసారి కూడా వాడికి విజయం సంపాదించారు వాడు. రెండోసారి కూడా వాడు బ్రహ్మాండం చేశాడు ఊరికే కాదు. అసలు ఈసారి బీహార్ కొట్టుపని తింటుంది. బీహార్ వాళ్ళు విపరీతంగా ఉన్నారంట. ఎవరా?
ఈసారి క్లీన్ స్లిప్ చేసేస్తారు వాళ్ళు. అవునులే JDS. అవునులే. వాళ్ళు సూపర్గా లేరు, భయంకరంగా ఉన్నారంట. ఎగబడిపోతున్నారంట తెలుసా, కుటుంబం ఎగబడిపోతుందంట వాళ్ళ ఇళ్ళకి. ఈ నితీష్ కుమార్ చేసిన వల్లే ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళకి. ఇప్పుడు నితీష్ కుమార్ పోయి దాంట్లో చేరాడు కదా ఎన్టీఏలో, అది పెద్ద మైనస్ అంట. అవునులే. చేరినా కూడా మైనసే. వాళ్ళకి మంచి పేరు వచ్చేసింది, ఇప్పుడు వాళ్ళు బాగున్నారు అది విషయం. ఓకేనా?